అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి 2 వారాలు సెలవు ప్రకటించారు. అమెరికా, ఇరాన్ సీజ్ ఫైర్కి అంగీకరించాయి. ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలగొందాలి అంటూ ప్రయత్నాలు చేస్తున్న చైనా ఈ సంధి ప్రయత్నాలు చేసింది అనే విషయాన్ని అంతర్జాతీయ మీడియా ధృవీకరిస్తోంది. అయితే చైనా మాత్రం ఎక్కడ ఇరాన్, అమెరికా మధ్య మేము సంధి ప్రయత్నాలు చేసినట్టు చైనా ఎక్కడ ఒక చిన్న ప్రకటన కూడా చేయలేదు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి సీజ్ ఫైర్కి తీసుకువెళ్లేందుకు ఈజిప్టు, తుర్కీ, పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు గత వారంలోనే సంప్రదింపులు జరిపి ఇస్లామాబాద్ ఒప్పందం అని పేరు పెట్టి సీజ్ ఫైర్ ప్రకటించాలని చూశారు, కానీ అందుకు ఇరాన్ అంగీకరించలేదు. తాజాగా చైనా నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఇరాన్ కూడా దిగి వచ్చింది. పేరుకే సీజ్ ఫైర్, కానీ అక్కడ ఫైర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ మీద 100 క్షిపణులతో భీకర దాడులు చేసింది, సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాతనే. దీంతో ఇరాన్ కూడా పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల మీద, అమెరికాకు చెందిన కంపెనీల మీద దాడులు ప్రారంభించింది. ఇక సీజ్ ఫైర్ అమల్లో ఉండగానే హార్ముజ్ జలసంధి తెరిచారు అనే మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు. హార్ముజ్ జలసంధి నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్క షిప్ కూడా హార్ముజ్ జలసంధిని దాటలేదు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినా కూడా ధైర్యంగా షిప్పులు అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి ముందుకు కదలడం లేదు. ఎలాగైతే ల్యాండ్ మైన్స్ భూమిలో నక్సల్స్ మందుపాత్రలు పెడతారో అలాగనే సీ మైన్స్ పెద్ద ఎత్తున ఇరాన్ ఏర్పాటు చేసింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇరాన్కే తెలుస్తుంది. అందువల్ల హార్ముజ్ జలసంధి దాటేందుకు షిప్పులకి ఇన్సూరెన్స్ చేసేందుకు కూడా కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇన్సూరెన్స్ లేకుండా ఒక షిప్ కూడా హార్ముజ్ జలసంధి దాటే అవకాశం లేదు. దీంతో హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిందా, షిప్పులు హార్ముజ్ జలసంధి దాటి వస్తున్నాయంటే ఒక్క షిప్ కూడా ఇంతవరకు దాటిన దాఖలాలు లేవు. రాబోయే 15 రోజులు అంటే 2 వారాలు 14 రోజుల సీజ్ ఫైర్లో హార్ముజ్ జలసంధి నుంచి షిప్పులు ఫ్రీగా దాటి వస్తాయా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. మరొక వైపు ఒమన్ ప్రకటించింది, మేమైతే ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయడం లేదు, హార్ముజ్ జలసంధిని దాటొచ్చని. కానీ ఇరాన్ మాత్రం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేదు. హార్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో అణ్వాయుధం, దాన్ని వదులుకుంటే ఇక ఇరాన్ ఎవడు తేకడు. అందువల్ల హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క షిప్ కూడా ఇరాన్ అనుమతి లేకుండా బయటపడే అవకాశం లేదు. అలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తే ఇరాన్ డ్రోన్లు వెంటనే విరుచుపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. గత వారం మనం చూసాము, భారత జెండాలు పెట్టుకొని, చైనా జెండాలు పెట్టుకొని తప్పుడు సమాచారంతో సిగ్నల్స్ బంద్ చేసి ఎవరైనా హార్ముజ్ జలసంధి దాటాలని ప్రయత్నిస్తే వెంటనే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. దీంతో దాదాపు 1200 షిప్పులు సౌదీ నుంచి బయలుదేరిన షిప్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేస్తుందా లేదా, ఈ శాంతి ఒప్పందం అశాంతికి దారితీస్తుందా, ఈ యుద్ధంలో రెస్ట్ తీసుకోవడానికి 2 వారాలు సెలవులు ప్రకటించారా, అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలు తరలించేందుకు సీజ్ ఫైర్కి ఇరాన్ని ఒప్పించిందా అనే విషయాలు కూడా హల్చల్ చేస్తా ఉన్నాయి. పేరుకే సీజ్ ఫైర్ కొనసాగుతుంది, కానీ అక్కడ ఫైర్ ఆగేట్టు కనిపించడం లేదు. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది ఇరాన్. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.